ఓం నమః శివాయ. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ సంకల్పాలన్నీ రొటీన్ లో చేసుకుంటూ పోవడం కాదు. ప్రాక్టికల్ లైఫ్ కూడా ఎక్కడికక్కడ చెక్ చేసుకోవాలి. పూర్తిగా తండ్రి పాత్రలో అందరినీ తండ్రి సమానంగా శక్తిశాలిగా చెయ్యాలి. అప్పుడే ఈ సంకల్పాలు మన ప్రాక్టికల్ లైఫ్ ఒకటైతే మనకు ఆ స్థితి, ఆ యొక్క యజ్ఞంలో మనం పూర్తి స్థాయిలో భాగస్వామ్యం తీసుకోగలుగుతాం. సో ఈరోజు జ్ఞాన భోజనానికి మనం స్వీకరించే సమర్థ సంకల్పాలు 2 మే 1983వి. ఇందులో బాబా ఏమంటున్నా అంటే, నేను మాస్టర్ రచయిత స్థితిలో సదా స్థితి అయిన బాబా సమాన జ్ఞాని మరియు యోగి స్వరూపాన్ని. మాస్టర్ రచయిత స్థితిలో సదా స్థితి అయిన బాబా సమాన జ్ఞాని మరియు యోగి స్వరూపాన్ని. శక్తిశాలి ఆత్మనైన నేను నా మొత్తం రచనని దాసీ రూపంలో సేవలో సహయోగిగా చేసుకొని మాస్టర్ రచయిత యొక్క సహజ ఆసనంపై స్థితి అయ్యాను. శక్తిశాలి ఆత్మనైన నేను నా మొత్తం రచనని దాసీ రూపంలో సేవలో సహయోగిగా చేసుకొని మాస్టర్ రచయిత యొక్క సహజ ఆసనంపై స్థితి అయ్యాను. సెకనులో నా యొక్క శుద్ధ సంకల్పం అనే ఆజ్ఞ ద్వారా ఏ వాతావరణం కావాలంటే అది తయారు చేసి, ఎటువంటి తరంగాలు వ్యాపింప చేయాలంటే అటువంటి తరంగాలు వ్యాపింప చేసే మాస్టర్ రచయితను. సెకనులో నా యొక్క శుద్ధ సంకల్పం అనే ఆజ్ఞ ద్వారా ఏ వాతావరణం కావాలంటే అది తయారు చేసి, ఎటువంటి తరంగాలు వ్యాపింప చేయాలంటే అటువంటి తరంగాలు వ్యాపింప చేసే మాస్టర్ రచయితను.
నేను ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తి నాకు సహయోగిగా అయ్యింది. నేను ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తి నాకు సహయోగిగా అయ్యింది. నేను ఏ ఆత్మకి ఏ అప్రాప్తి ఉందో తెలుసుకొని, ఆ ఆత్మకు ఆ ప్రాప్తిని ఇచ్చే సర్వ ప్రాప్తులకి మాస్టర్ దాతను. నేను ఏ ఆత్మకి ఏ అప్రాప్తి ఉందో తెలుసుకొని, ఆ ఆత్మకు ఆ ప్రాప్తిని ఇచ్చే సర్వ ప్రాప్తులకి మాస్టర్ దాతను. నేను సదా మాస్టర్ రచయిత స్థితి అనే ఆసనంపై కూర్చుని, మాయను దూరం నుండే తరిమేశాను. నేను సదా మాస్టర్ రచయిత స్థితి అనే ఆసనంపై కూర్చుని, మాయని దూరం నుండే తరిమేశాను. ఈ జ్ఞానం భోజనం యొక్క ప్రాక్టికల్ స్థితి ఎలా ఉండాలంటే, ఈరోజు ఈ భోజనాన్ని స్వీకరించినప్పుడు ఆత్మ ఎంత శక్తిశాలిగా అవుతదంటే, అది మాస్టర్ రచయిత స్థితిలోకొస్తుంది. ఆ తర్వాత జ్ఞానం అన్నది మన యొక్క స్వధర్మం కాబట్టి, ఆ స్వధర్మానికి తగ్గట్టే అది మనకి గైడెన్స్ ఇస్తది. సహజం అది. కానీ మళ్ళీ మీరు గనక కర్మేంద్రియాలకు వశమై, బయట నుంచి గనక వ్యర్థాన్ని తీసుకుంటే, మళ్ళీ ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. సో, ఇప్పటికి గూడా ఎవరికైనా వాళ్ళెందుకు అలా చేస్తున్నారు? వీళ్ళెందుకు అలా చేస్తున్నారు? ఇంత జ్ఞానం తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నారు? అని గనక మీకు ప్రశ్నొస్తే, ఆ ప్రశ్నకు సమాధానం కర్మేంద్రియాలను జయించకపోవడం. జ్ఞానం అంతా చదివారు. చదివేసిన తర్వాత చెప్పేసారు గూడా. కానీ మనం విన్నప్పుడు ఎక్కడో చోట వాళ్ళకు వశమయ్యారు, వీళ్ళకు వశమయ్యారు, డబ్బుకి పీక్కు తిన్నారు, అమ్మాయిల పైన ఇలా అఘాయిత్యాలు చేశారు. అంటే ఇంత అజ్ఞానం తెలిసి ఇలా ఎందుకు చేస్తున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం అదే. కళ్ళ ద్వారా చూస్తున్నారు. చెవుల ద్వారా వింటున్నారు. వశమవుతున్నారు. కానీ ఆ విషయాన్ని అక్కడ గుర్తించలేకపోతున్నారు. అంటే కోరికలు ఎక్కువైపోయినియి. ఆ కర్మేంద్రియాన్ని జయించకపోవడం. ఆ కోరికనే బాబా అక్కడ కామము అంటున్నారు. సో, ఇక్కడ కామం అంటే ఎక్కడికో ఎళ్ళిపోతున్నారు. ఎప్పుడు చూసినా అవే ఆలోచనలు గాబట్టి కామము అంటే ఇంకా ఫిజికాలిటీకెళ్ళిపోతున్నారు. కానీ యాక్చువల్‌గా కామం అంటే ఇక్కడ కోరిక. సో, కామము అనంటే దేహానికి సంబంధించిందన్న అర్థము బ్రహ్మకుమారిలు తీస్తే, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితికి రావాలన్నది బాబా శ్రీమతం. దాని మీద మన అవ్యక్త మురళీలన్న శీర్షికలో ఇచ్చా మాత్రం అవిద్య అనొక మురళియే బాబా సెపరేట్‌గా నడిపారు. మనం చెప్పుకున్నాం. అక్కడ రికార్డ్ అయ్యి కూడా ఉంది. ఒక్కసారి చూడండి. ఈ విషయంలో మనకు చాలా స్పష్టత అవసరం. లేకపోతే ఫిజికాలిటీ వరకెళ్ళిపోయి అది ఇంకా అక్కడ పవిత్రత అనుకుంటున్నారే గానీ ప్రతి నిమిషము ఈ రకంగా కోరికలంటూ ఉన్నాయి. నేనింకా ఇది తినాలి, ఇది ఇలా ఉండాలి, ఇన్ని బిల్డింగులు కట్టాలి, ఇంత సంపాదించాలి, ఇంత ఇంకా కోరికలున్నాయంటే అది కామవికారం మీద. సో, పవిత్రత అన్నది మనస, వాచ, కర్మన 3 రకాలుగుండాలి. ఒక్క దేహానికి సంబంధించిందే చూసేసుకొని, దేహ జ్ఞానం తెలి పర్ఫెక్ట్ అయిపోయామని అనుకుంటే మాత్రం రిజల్ట్ ఔట్ అయినప్పుడు ఏడవాల్సొస్తది.
సో, అందుకే ఇప్పుడు ఏదైతే మనం ధ్యాన భోజనం స్పీగా మాస్టర్ రచయిత, మాస్టర్ దాత. ఈ మాస్టర్ ఎందుకు అంటున్నా అంటే, ఆయన పిల్లలం కాబట్టి. అంటే ప్రతిదీ ఆయన సమానంగా ఉండాలి. సో, ఆయన సమానంగా ఉన్నప్పుడు ఏమవుతదంటే, పూర్తిగా ప్రతిదీ మనకు ఏవైతే కావాలని కోరుకుంటున్నామో స్థూలము, సూక్ష్మము అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వచ్చేసినప్పుడు ఇంక మన పరిస్థితి ఎట్లా అంటే, ఇచ్ఛా మాత్రం మా విద్య. ఇంక కోరికన్నది ఏది మిగిలి ఉండదు. సో, అప్పుడు జీవితం ఎలా గడుస్తది? మన రోజువారీ వ్యవహారాలే చేసుకుంటూ ఉంటాం. భవజ్ఞానంలోకొచ్చిన తర్వాత మనమేమి తినడం మానుకోలేదు, డబ్బు సంపాదించడం మానుకోలేదు, ఉద్యోగము, వ్యాపారం, వ్యవసాయం ఏది మానుకోలేదు. అన్ని చేయమని అంటున్నాడాయన. కానీ కర్మయోగులై ఆత్మిక స్థితిలో కర్మేంద్రియాలు అంటే బయట నుంచి తీసుకోకుండా మీ యొక్క సహజ ధర్మం ఏదైతే ఉందో, మీ యొక్క స్వధర్మం ఏదైతే ఉందో, ఆ స్వధర్మంలో స్థితులై చెయ్యండి అంటున్నాడు. సో, ఆ స్వధర్మం, శాంతి, ప్రేమ, పవిత్రత ఇవేవైతున్నాయో వాటిని ఆధారంగా తీసుకొని మీ మనస, వాచ, కర్మన చేసినప్పుడే మీరు సంపూర్ణ పవిత్రంగా అయినట్టు లెక్క. అప్పుడు ఏమైద్దంటే ఈ సంతోషము, సంతృప్తి ఖజానాలనేయి స్థిరంగా ఉంటాయి. ఇప్పుడేంటంటే ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. సో, అది యాక్చువల్‌గా ఇక్కడ బాబా చెప్పే కోర్ నాలెడ్జ్ ఆయన భావజాలం, ఐడియాలజీ గాని. సో, మళ్ళీ రేపు 5:00కి కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ.